హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో క్యాప్సికమ్ కర్రీ రైస్లోకైనా పుల్కాల్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి కర్రీ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 పెద్ద సైజు టమాటాలు, 1.5 టేబుల్ స్పూన్లు కారం, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 100 ml నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, టమాటాలన్నీ మెత్తబడి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల ఫ్రెష్ పెరుగు, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకుందాం. 3 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో క్యాప్సికమ్, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకుందాం. 8 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా, క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చపాతీ కానీ, పుల్కా కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.